హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. మీ ఇంట్లో పావు కేజీ గోరు చిక్కుడుకాయలు ఉన్నప్పుడు ఇలా అర కేజీ వచ్చేలాగా కూర చేసుకోండి. ఇంట్లో వాళ్ళందరికీ బాగా సరిపోతుంది. పెసరపప్పు వేసి కాంబినేషన్లో ఈ కూర చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ కూర కోసం ఇక్కడ నేను ఒక పావు కేజీ గోరు చిక్కుడుకాయలు, అలాగే మొటిక్కాయలు అంటారు వీటిని, మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. లేతగా ఉండేవి తీసుకోండి, బాగుంటాయి. ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేగే వరకు వేయించుకోండి. చిటపటలాడిన తర్వాత ఒక 5 వెల్లుల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ పోపులో బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోండి. ఉల్లిపాయ ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవి రెండు కొంచెం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పుని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి. ఒక 2 సార్లు కడుక్కొని కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి. అరగంట అయితే సరిపోతుంది. ఇలా నానిన పెసరపప్పునంతా ఈ ముక్కల్లో వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ పప్పు మొటిక్కాయ ముక్కలు అన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇలా అంతా ఒకసారి కలుపుకొని 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాసు నీళ్ళు పోసుకున్నాను. ఒక గ్లాస్ పోసే వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు 1.5 గ్లాస్ పోసుకోండి, సరిపోతుంది. ఇలా పోసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకోండి. పెసరపప్పు కూడా నేను ఈ గ్లాస్తోనే ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని నానబెట్టుకున్నానండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసుకొని ఇప్పుడు ముక్క పప్పు బాగా మెత్తబడే వరకు ఉడికించుకోండి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇది ఉడికేలోపు దీనిలో కారం చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక పావు టీ స్పూన్ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఒక 6 వెల్లుల్లిపాయలు వేసుకొని పల్స్ ఇస్తూ మిక్సీని పట్టుకోండి. ముద్దవ్వకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది కారం అనేది. ఇలా తయారు చేసి పెట్టుకున్న కారం ఏ ఫ్రైలోకైనా వాడుకోవచ్చండి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారా, నీళ్ళు అంతా ఇలా ఇనికిపోయి పప్పు ముక్కలు అనేవి బాగా ఉడికిపోయి ఉంటాయండి. ఇలా టెస్ట్ చేసుకోండి ఉడికిందా లేదా అని. అలాగే పప్పును కూడా పట్టుకుంటే ఇలా 2 ముక్కలు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, మనం మిక్సీ పట్టుకున్న కారాన్నంతా వేసేసుకోండి. వేసుకొని ఈ కారం ముక్కలకు బాగా పట్టేటట్టు ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు పట్టింది. మళ్ళీ మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ వేయించుకోండి. అడుగు పట్టకుండా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా హెల్తీగా ఉండే గోరు చిక్కుడుకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, 5 నిమిషాల తర్వాత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఈ ఫ్రై. ఇది అన్నం, పప్పు, రసం, సాంబారు అలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.